వెళ్ళినా కానీ ఆ సంరంభం కనిపిస్తోంది. ఆ లెవెల్లో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు దాన్ని. ఈ సెలబ్రేషన్స్కి వాళ్ళు అంటే మనకి ఒక పాత సామెత ఉంది, అంటే రాజుగారింట్లో పెళ్ళి అనేది. అది టోటల్ ఊరంతా సెలబ్రేషన్, రాజ్యం అంతా సెలబ్రేషను. అంటే వాళ్ళకి వ్యవస్థ మీద ఉన్నటువంటి పట్టును కూడా ఇది తెలియజేస్తుంది. టోటల్గా అన్ని సెక్టార్స్ నుంచి, అన్ని సెగ్మెంట్స్ నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించి డ్యాన్సులు చేసి మరీ వచ్చారు. రజనీకాంత్ గారు ఆ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఆయన చేసినటువంటి డ్యాన్స్ చాలా పాపులర్ అయింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. ఈయన విపరీతంగా అక్కడ ఈయన ఒక రకంగా అక్కడ ఒక పాయింట్గా మారాడు, ఒక డిస్కసివ్ పాయింట్గా మారాడు ఆయన అక్కడ. ప్రతి ఒక్కరూ ఆయన అభినందించటం ఇదంతా ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఇలా ఆ సెలబ్రేషన్స్ని, తమ ఇంట్లో పెళ్ళిని దేశం మొత్తం జరుపుకునేటువంటి ఒక వేడుకగా మార్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. దీని మీద ఎలాగూ ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. అది మొదలైంది. ఆయన దాతృత్వము ఇవన్నీ రకరకాల విషయాలు చేసినప్పటికీ, చారిటీసు ఇవన్నీ ఉన్నప్పటికీ, ఒకటి పొలిటికల్ ఏరియాలో వాళ్ళు వేస్తున్నటువంటి ప్రభావము, ఆ ప్రభావం వలన ఎదుగుతున్నటువంటి పార్టీ లేదు, నిలబడిపోయినటువంటి పార్టీ, దాని ప్రత్యర్థులు అంబానీని కూడా టార్గెట్ చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ విమర్శలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ క్యాంపు నుంచి వస్తున్నాయి అనేది మనకు అర్థమైపోతుంది. ఈ ఎదుగుదల వెనకాల పనిచేసినటువంటి రాజకీయ నాయకులు వీళ్ళందరూని టార్గెట్ చేసే క్రమంలో భాగంగానే అంబానీ టార్గెట్ అవుతాడు. రోజువారీ విమర్శల్లో ఉన్నారు ఆయన. అంటే ఈ దేశం అదానీలకి అంబానీలకి దోచిపెట్టడం కోసమే అనుకుంటున్నారు అనే మాట చాలా ఓపెన్ డయాస్ల మీద మాట్లాడేస్తున్నారు కదా. అందులో భాగంగానే ఈ విమర్శలను చూడాల్సి ఉంటుంది. ఇది దేశవ్యాప్త సెలబ్రేషన్స్గా మార్చటమే ఒక వ్యూహం అని కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎంపీలు. అండ్ అలాగే ఆయన పెళ్లి జరిపించిన చంద్రశేఖర్ శర్మ, పండిట్ చంద్రశేఖర్ శర్మ, ఆయనకు దక్షిణ ఎంత ఇచ్చారు? దాని మీద ఇక సోషల్ ప్రతిదీ ఇష్యూనేనండి. అక్కడ భోజనాలకి ఎంత ఖర్చు అయింది, విస్తరికి ఎంత ఖర్చు అయింది దగ్గర నుంచి మొదలు పెడితే, వాళ్ళు పెట్టిపోతల్లో ఏ కంటెంట్ వాడారు, ఎవరికి ఏం పెట్టారు దగ్గర నుంచి ప్రతిదీ. అలాగే వచ్చిన గిఫ్టుల మీద ఇది ఒకరోజు కథనం కాదు. దీని మీద దాదాపు ఒక 1-2 నెలలు ఈ అంశాలన్నిటి మీద వివిధ అంటే మీడియాలో కథనాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో దీని మీద కంపారిటివ్ స్టడీ కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక ప్రముఖ వివాహానికి పోలుస్తూ ఒక కంపారిటివ్ స్టడీ కూడా చేసేసి తమ రీసెర్చ్ పేపర్లని సోషల్ మీడియాలో దాఖలు పరుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అదే అంటే ఇలా ఒకళ్ళకి ఎవరు ఇవ్వనప్పుడు మనమే ఒకళ్ళని మహాత్మా అని, ఇంకొకళ్ళనేమో మహాత్మా అనిపించుకుని ఆయన విశ్వకవి అని పిలుచుకున్నట్టు ఇట్లా ఈ రీసెర్చ్ పేపర్లు సోషల్ మీడియాలో పెట్టి వేడుక జరిగింది, అబ్బాయికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవును, ఒక ఆనందంగా ఒక వేడుక జరిగినప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం అనేది, లేదా దూరం నుంచి ఆయన చూసి అంటే ఒకటి మాత్రం ఆనందించదగ్గ విషయం అండి. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగిన చర్చల్లో బాడీ షేమింగ్ గురించి వచ్చినటువంటి కామెంట్స్ మీద అంబానీల విధానాల మీద, వాళ్ళ వ్యాపార విధానాల మీద, వాళ్ళని మోస్తున్నటువంటి రాజకీయ పార్టీ మీద తీవ్రమైన విమర్శ ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఖండించారు. అంటే ఈ బాడీ షేమింగ్ చేస్తూ అతన్ని ఆకృతి మీద దాని మీద కామెంట్స్ చేయటం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. ఇది వేదిక కాదు, ఇది మాట్లాడాల్సిన సందర్భము కాదు. అది మాత్రమే కాదు, అసలు ఆ ఇష్యూ ఎవరు కూడా పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం, ఇదేదో మనం అంబానీల మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఇది కాదు మార్గం అని చాలా సీరియస్గానే కౌంటర్ చేశారు. ఎవరు కౌంటర్ చేసింది? మైనారిటీ సెక్షన్స్ నుంచి వచ్చినాయి అవన్నీ, దళిత సెక్షన్స్ నుంచి మద్దతు లభించింది దీని మీద. ఈ బాడీ షేమింగ్ అతని మీద కేంద్రీకరించి వచ్చినటువంటి కామెంట్స్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు మైనారిటీ సెక్షన్స్, దళిత సెక్షన్స్. ఇది ఒక
మంచి పరిణామం, అప్రిషియబుల్ ఫ్యాక్టర్. మంచి పరిణామం ఇది. దీన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన మీద హత్యాయత్నం జరిగితే దాని నుంచి బయటపడటానికి కారణం అప్పుడెప్పుడో 46 ఏళ్ల క్రితం 48 ఏళ్ల క్రితం ఆయన యుఎస్లో జగన్నాథ రథయాత్రకి వారి పర్సనల్ ట్రైన్ యార్డ్ని ఇచ్చారట. అది అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు ఉండటం వల్లే అంత తప్పించుకోగలిగారు, ప్రాణగండం తప్పింది ఆయనకి అని చెప్పి ఇస్కాన్ ప్రతి రాధా మాధవదాస్ ఆయన అవును మాట్లాడారు. సరే, ఆయన డొనాల్డ్ ట్రంప్ మత విశ్వాసాలు ఎలా ఉన్నా ఇస్కాన్ ఆ వ్యవహారాన్ని కూడా జనరల్గా ఇస్కాన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ పూర్తి స్థాయిలో. వాళ్ళు కూడా క్రిస్టియన్ మిషనరీస్ మాదిరి మార్కెటింగ్లో దిట్టలు. లేదండి, మిషనరీ స్టైల్నే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఈ దేశంలో చాలా సంస్థలు, మత సంస్థలు మిషనరీ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ని అలాగే వాళ్ళ వ్యవహార శైలిని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోవడం మనకు కనిపిస్తుంది. పాత రోజుల్లో ఈవెన్ ఈ విమర్శ శంకరాచార్య మీద కూడా ఉంది. అంటే మనకి యంగ్ సన్యాసులు లేరు గతంలో. ఏది శంకరాచార్యకి ముందు, ఆదిశంకరులకు పూర్వం యంగ్ ఏజ్లో సన్యాసం స్వీకరించడం అనేది లేదు. కానీ అంటే అప్పటి సన్యాసాశ్రమం అనేది వేరు, ఆ ధర్మం వేరు, అది వేరు. అంటే పూర్తిగా జీవితాన్ని అనుభవించేసిన వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు